నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మనోజ్ కుమార్ గారు, స్పిరిచువల్ మెంటర్. నమస్తే నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురువు గారు. ఇక్కడ మనకి కంప్లీట్గా స్త్రీ అనేటప్పటికీ వంటకో ఇంటి పనికో ఇప్పుడు కొంచెం చైతన్యం వచ్చి బయటకు వచ్చి వర్క్ చేసుకోవటం, పని చేసుకోవడం, తన కాళ్ళ మీద తను నిలబడటం, పూజ వ్యవహారాలలో కంప్లీట్గా డిఫరెంట్. మళ్ళీ పూజలు హస్బెండ్ లేకపోతే ఆమె పూజకి పనికిరాదు. హస్బెండ్ పక్కన క్రతువుల్లో అందించటానికి దీనికి మాత్రమే పరిమితంగా ఉండేది. అసలు స్త్రీకి ఎందుకు అలా ఇది చేశారు? నిజంగానే స్త్రీలు ఇప్పుడు మనకి ధర్మంలోకి కానీ దానికి కొంచెం పరిమితులు ఏమైనా మన శాస్త్రాలు చెప్పబడ్డాయా? శ్రీమాత్రే నమః. స్త్రీలకు అసలు అటువంటి పరిమితులని ఏమీ లేవండి. ఇంకా పురుషుడికి ఉన్నాయి. పురుషుడు అనేటువంటి వాడు ఒక స్త్రీ పక్కన లేకపోతే వాడు పూజార్హుడు కాదు. ఓకే. స్త్రీకి ఉండేటటువంటి గొప్పతనం, మన సనాతన ధర్మ స్త్రీకి ఇచ్చినటువంటి గొప్పతనం ఏంటంటే అండి, స్త్రీ సామాన్యేష్వపి దేవతా బుద్ధి అన్నారు. సామాన్యమైనటువంటి స్త్రీ కావచ్చు, ఆవిడను దేవతలా నమస్కరించమని చెప్పారు. ఆవిడ పుట్టుకతో పవిత్రుడు. స్త్రీ అనేటువంటి ఆవిడని పుట్టుకతో పవిత్రులుగా చేశారు. ఇప్పుడు బాలగా పూజిస్తాం, చిన్నపిల్ల ఉందనుకోండి స్త్రీని పూజిస్తాం, కన్యా పూజలు చేస్తూ ఉంటారు నవరాత్రుల్లో, మామూలుగా కూడా చేస్తాం, సుహాసినిగా పూజ చేస్తాం. భర్త శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా పుణ్యవతిగా ఉంటే ఆవిడకు కూడా నమస్కారం చేయమని చెప్తుంది శాస్త్రం. అంటే స్త్రీ అనేటువంటి ఆవిడ నిరంతరం కూడా పూజనీయుడు, కానీ ఒక పురుషుడు అనేటువంటి వాడు అట్లా పూజనీయుడు కాదు. ఓకే. పురుషుడు అనేటువంటి వాడు ప్రయత్నపూర్వకంగా రోజు సంధ్యావందనం చేసుకొని, గాయత్రి జపం చేసుకొని, రోజు పూజ చేసుకొని, ఏదో ఉపాసన చేసి, ఏదో అమ్మవారిని ఆరాధన చేసుకొని, ఏదో ఒకటి చేసి బాగా తాపత్రయపడి కొంత తపశక్తి పెంచుకుంటే అప్పుడు ఒక నమస్కారం పెట్టొచ్చు అని చెప్పింది. కానీ స్త్రీకి అలా ఏం లేదు. స్త్రీ పుట్టుకతో ఆవిడ పుట్టినంత మాత్రం చేత ఆవిడ నమస్కారం చేయాలి. ఏ స్త్రీ కనిపించినా సరే ఆవిడ పరదేవతా స్వరూప సుహాసిని నచ్చిన ప్రీతాన్ని లలితా సహస్రనామం. ఎవరు ఎక్కడ కనిపించినా కానీ స్త్రీ కనిపిస్తే రెండు చేతులు జోడించి నమస్కారం చేయవచ్చు. చివరికి పాదాలకు కూడా నమస్కారం చేయవచ్చు. ఎవరి పీఠాధిపతులు కూడా వాళ్ళ అమ్మని నమస్కారం చేస్తారు. నిజానికి పీఠాధిపతులు ఎవరికి నమస్కారం చేయవలసిన అవసరం లేదు. వాళ్ళు కూడా సన్యాసం స్వీకరించినటువంటి వాళ్ళ అమ్మకి నమస్కారం చేస్తారు. అంటే స్త్రీకి అంత ఆదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఇది నేను శంకరాచార్యులు జీవిత చరిత్రలో చూశాను. నేను వెళ్ళిపోతున్నా ఎక్కడికి అంటే, నేను నిన్ను కన్నా కదా నా రుణం, అంటే నువ్వు ఎప్పుడు పిలిచినా ఎక్కడ పిలిచినా ఎలా తలచినా నీ ముందు నిలబడతా అన్న ఇచ్చిన మాటకి తాను పీఠాధిపతి అయినప్పటికి కూడా తనలకి తలకొరివి పెట్టడం అని కాదు, ఆయన నమస్కారం చేయొచ్చు. ఇప్పటికి కూడా ఏ సన్యాసి అయినా కానీ తన తల్లికి కూడా నమస్కారం చేయవచ్చు. సన్యాసం స్వీకరిస్తే వేరే సన్యాసం స్వీకరించినటువంటి వ్యక్తులకు నమస్కారం చేయదు. గృహస్థాశ్రమం ఇలా ఉంటే నమస్కారం చేయకూడదు. కానీ మన స్త్రీకి మన సనాతన ధర్మం ఇచ్చినటువంటి గొప్పతనం, మీరు ఎక్కడైనా చూడ స్త్రీని ఒక శక్తిగా చూపిస్తుంది. మన సనాతన ధర్మం స్త్రీ అనేటువంటిది మనకు చాలా మందికి తెలియక ఆ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. మన వాళ్ళు జ్ఞానంలో ఏదో వంటగదికి పరిమితం చేశారనేటువంటిది అది అపోహ. వంటగది పరిమితం ఎప్పుడు జరిగింది అది? ఒకవేళ జరిగినా కానీ 10వ శతాబ్దం ఆ సమయంలో ముస్లిం అంటే 10వ శతాబ్దం ముందు గనక మనం గమనిస్తే అప్పుడు స్త్రీలు కూడా వాగ్వాదాల్లో పార్టిసిపేట్ చేసేటటువంటి వారు. శంకరాచార్యుల వారు ఆ మండన విశ్రుడు వీళ్ళు కుమరేళ్ల భట్టు వీళ్ళందరూ కూడా వాదన చేస్తున్నటువంటి సందర్భంలో ఉభయ భారతీదేవి అధ్యక్ష పదం కూర్చుంది. ఉభయ భారతీదేవి డిసైడ్ చేస్తుంది, ఈయన బాగా వాదించాడు, ఈయన బాగా వాదించలేదు అని చెప్పేసి. అంటే అంత గొప్పగా స్త్రీని ఒక స్థానంలో, అంటే ఉత్తమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టారు. అది మాత్రమే కాదు, మనకు వేదాల్లో దేవీ సూక్తాన్ని దర్శించినటువంటి వాకంబరిణి అనేటువంటి ఆవిడ దేవీ సూక్తాన్ని ఒక ఋషి దర్శనం చేయడం, దాన్ని చేసినటువంటిది ఒక స్త్రీ. మైత్రేయి యాజ్ఞవల్కుడితో వాదన చేసింది భగవంతుడి విషయముల మీద, జ్ఞాన విషయముల మీద. ఎంతో మంది జ్ఞానం కలిగినటువంటి వారు ఎంతో మంది మనకు భారతదేశంలో కనిపిస్తూ ఉన్నారు. యుద్ధం చేసినటువంటి రుద్రమదేవి మొన్న దాకా చూడలేదా? నేను ఇంకొకటి కూడా విన్నాను. ఒక పండితుడు ఒక రాజ్యానికి మొత్తం అమ్మాయిలే అక్కడ వాదోపవాదాలు చేసుకుంటూ ఉండేవారట. ఆ జరుగుతున్న టైంలో ఇతను అడిగిన క్వశ్చన్కి ఆమె సమాధానం చెప్పడానికి ఒక రోజు టైం అడిగిందంట. సమాధానం కూడా చెప్పడం ఎలా అంటే, అదేంటది, దాన్ని చేసి చూపించి ఆమె సమాధానపరిచిందంట. నేను మీకు సమయం అడిగాను ఎందుకంటే దాన్ని ఏమంటారు, ఈ ఎక్స్పెరిమెంట్ అంతా నేను మీకు చూపిస్తే కానీ మీరు నమ్మరు. అందుకనే నేను నాకు వాళ్ళ పేర్లు గుర్తు రావట్లేదు సార్. చాలా బాగా, అంటే
ఎంతలా ఆ స్త్రీ శక్తి అనేది ఒకప్పుడు ఎందుకు ఇంతలా అదే స్త్రీని అదే చెప్తున్నానండి. దిగజార్చడానికి ఇంత ఎందుకు కారణం ఏంటి? జరిగిందంటే 10వ శతాబ్దం ముందు వరకు యుద్ధాలు అనేటువంటివి ఎప్పుడు ఎలా జరిగేవంటే రాజుల మధ్య జరిగేవి. అవును. ప్రజల జోలికి వచ్చేవాళ్ళు కాదు. హ్మ్. ఏ రాజు పరిపాలన అయినా చేసుకొని మమ్మల్ని అయితే మంచిగా చూస్తే చాలనుకునే. హ్మ్. హ్మ్. ఏ రాజు వచ్చినా గాని ఇప్పుడు మనకి ప్రజలు జరుగుతున్న ఎలక్షన్స్ లెక్క. ప్రజల జోలికి వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రజల జోలికి ఎందుకు రావట్లేరండి? ఇప్పుడు ఎలక్షన్స్‌కి సంబంధం లేదు. అప్పట్లో నేను చెప్తున్నాను. ఓకే. అప్పట్లో రాజులు కొట్టుకునేవారు. ఏ హ్మ్. రాజు వచ్చినా కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాడు కాదు. హ్మ్. హ్మ్. ప్రజల్ని కన్నబిడ్డలా పరిపాలన చేయడమే వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యంగా ఉండేది. ఓకే. కానీ ఎప్పుడైతే ముస్లిం దండయాత్రలు ప్రారంభమయ్యాయో, ఆ సందర్భంలో ఏం జరిగిందంటే వాళ్ళు ప్రజల మీద దాడి చేశారు. రాజుల మీద కాదు. ఆ! ఆ! కొ ఉ ఉ ఢిల్లీలో ఊచకోత జరగలేదండి. అవును. ఆ! అప్పట్లో ఆ శతాబ్దాల్లో దేవాలయాల మీద దాడులు చేశారు. ప్రజల మీద దాడులు చేశారు. సామాన్యమైనటువంటి వ్యక్తుల మీద, గర్భంతో ఉండేటువంటి గర్భిణుల మీద చంకలో బిడ్డనెత్తుకుంటే వాడి తల లేకుండా పోయిందని చరిత్రలో రాసుకున్నారు. హ్మ్. అంటే ఆ బిడ్డ తల ఎగిరిపోయిందంట. ఆ తల్లి ఆశ్చర్యంతో చచ్చిపోయింది. గుండె ఆగి చచ్చిపోయింది. హ్మ్. ఇట్లాంటివన్నీ రాశారు. అంటే శ్రీరంగనాథ స్వామి దేవాలయం 12,000 ఆ! మందిని ఊచకోత ఊచకోత కోస్తే కోసారు. అక్కడ విగ్రహాన్ని కప్పిపెట్టి దాచిపెట్టారు. దాచిపెట్టారు. అక్కడి దాకా ఎందుకు మన అలంపూర్‌లో జరగలేదు. అలంపూర్‌లో జోగులాంబ. జోగులాంబ. అలంపూర్ జోగులాంబ తల్లిని ఎన్ని సంవత్సరాలు 500 సంవత్సరాలు ఆ స్వామివారి యొక్క దేవాలయంలో ఒక చిన్న మూలన పెట్టి అప్పుడప్పుడు అర్చన చేసేవారు. అంటే హ్మ్. అంత దుస్థితికి మన అంటే ఆ సమయంలో చేరుకుంది. హ్మ్. ముస్లింల దండయాత్రల యొక్క సమయంలో. ఎందుకంటే వాళ్ళు ప్రజల జోలికొచ్చి ప్రజల్ని నాశనం అంటే చెరపడం అనేటువంటిది జరిగింది. రాజులు యుద్ధం చేసుకున్నంత వరకు స్త్రీల యొక్క భవిష్యత్తు బాగుందండి. ఓకే. స్త్రీలనేటువంటి వారికి చాలా గౌరవం ఇచ్చారు. కానీ ఎప్పుడైతే ప్రజల మీద పడిందో స్త్రీలను రక్షించుకోవాలి. నేను చెప్పాను గదా! ఒక పురుషుడి యొక్క లక్షణం ఏమిటి అంటే మనకు శాస్త్రం చెప్తుంది. పురుషుడి యొక్క లక్షణం ఏంటి అంటే స్త్రీని నిరంతరం కూడా రక్షణ చేసుకుంటూ ఉండాలి. ఆవిడకి ఎటువంటి ఆపద కలగకుండా ఆవిడని సుఖంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పురుషుడికిచ్చారు. సనాతన ధర్మంలో. సనాతన ధర్మం. అంటే ఒక తండ్రిగా చూసుకోవాలి. ఒక భర్తగా చూసుకోవాలి. కొడుకుగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుస్తూ వాళ్ళని సుఖంగా చూసుకోవాలి. వాళ్ళే హాయిగా మహారాణుల సామ్రాజ్ఞి శ్వశురాప మనకు పెళ్లి మంత్రంలోనే చెప్తారు. పెళ్లి మంత్రంలో ఏమని చెప్తారో తెలుసా? "నువ్వొచ్చి ఏమవుతావో తెలుసా? మా ఇంటి పని మనిషివవ్వు" అని చెప్పరు. కానీ దాంట్లో చేసేది అదే కదండీ తీసుకెళ్ళి. చెప్తున్నాను. అంటే సామ్రాజ్ఞి శ్వశురాభవ. నువ్వు సామ్రాజ్ఞివవ్వు మా ఇంటికి. సామ్రాజ్ఞివై మమ్మల్నందరిని కూడా ప్రేమగా పరిపాలన చెయ్యి. అని మనకు పెళ్లి మంత్రాల్లో చేస్తారు. వెళ్లి పని మనిషి అంటే మనం ఏమనుకుంటున్నాము? ఊరికే అంట్లు తోమడం ఇవన్నీ కూడా ప్రేమతో చేస్తారు వాళ్ళు. నా భర్త బాగుండాలి హ్మ్. అనేటువంటి ఉద్దేశ్యంతో వండుతారు. ఏదో నన్ను పని మనిషి చేశారంటే బాధతో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రేమతో వండుతారు. అంటే ఇప్పటి కాలంలో. కానీ ఇద్దరు కూడా సహాయం చేస్తారు. ఇప్పుడు ఇద్దరు పని చేస్తున్నప్పుడు ఇద్దరు కూడా చేసుకోవాలి. దాంట్లో ఇబ్బంది లేదు. అసలు ఇది పెద్ద ప్రయోజనం కాదు. కాకపోతే ఎందుకు స్త్రీకి మాత్రమే ఆ బాధ్యత అప్పజెప్పారు అంటే స్త్రీ ప్రేమగా పెట్టగలుగుతుంది. పురుషుడు పెట్టలేడు ప్రేమగా. ఓకే. పిల్లలకి పిల్లలకి పురుషుడు ప్రేమగా పురుషుడితో విసుక్కుంటాడు. అవును. తల్లి ఎంత ఆఫీస్‌కెళ్ళి 12 గంటలకు రానివ్వండి. అంటే 12 గంటలు పని చేసి రానివ్వండి. అయినా కానీ వచ్చి తల్లి ఎంత ఓపికగా పెడుతుంది. అవును. అది స్త్రీకి మాత్రమే ఆ ఓపిక అనేటువంటిది భగవంతుడు ఎలా ఇచ్చాడో ఆవిడ నిజంగానే దైవ స్వరూపం కాబట్టి అలా ఇచ్చాడేమో. కాబట్టి అలా ఇచ్చారు. ఎప్పుడైతే ఈ 10వ శతాబ్దంలో ఇలా జరుగుతున్నాయో పురుషుడికి రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశ్యంతో వాళ్ళని ఎక్కువగా బయటికి రానివ్వడం అనేటువంటిది జరిగేది. హ్మ్. ఆ సందర్భంలో అది ప్రారంభమైందన్నట్టు. అంటే బయటికి ఎక్కువగా రాకుండా ఉంటే వాళ్ళ నుంచి రక్షించుకోవడం. వాడు చూసాడనుకో చెరిపేస్తారు. వాళ్ళ హ్మ్. కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోతుంది. ఒక స్త్రీ గనక తప్పు ద్రోవ వెళ్ళడం కానీ, అంటే తప్పుడు అపవాదులు ఎదుర్కోవడం గాని జరిగితే ఉభయ వంశాలు భ్రష్టత్వం పొందుతాయి. ఆ కారణం చేత వాళ్ళని రక్షించుకోవడానికి ఇంటికి పరిమితం చేశారు అప్పుడు మాత్రమే. ఇగ అది అలవాటుగా మారిందేమో తర్వాత ఎప్పుడైతే అప్పటికి మనకి ఎప్పుడొచ్చింది స్వాతంత్రం మొన్నడు వచ్చింది. అప్పటిదాకా ఇగ అదే జరిగింది. అంటే ఎక్కడ స్త్రీలను బయటికి పంపిస్తే చెరుపుతారనేటువంటి ఉద్దేశ్యంతోటి వాళ్ళందరూ కూడా రక్షణ చేసుకుంటూ వచ్చినటువంటిదే మనకు అలా అలవాటైపోయి మమ్మల్ని తక్కువ చూసారు తక్కువ. అలా కాస్త ఇంట్లోనే ఉన్నటువంటి కారణం చేత ఇగ సామాజికంగా కొన్ని జరుగుతాయి కదండీ! ఆ సామాజికంగా జరిగినటువంటి వాటిలో వాళ్ళకి తక్కువ స్థనం రావచ్చు. వచ్చి ఉండవచ్చు. కానీ సనాతన ధర్మం ఎలా చెప్తుంది అనేటువంటిది మనం చూడాలి. సనాతన ధర్మంలో గనక గమనిస్తే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. నీ ఇంట్లో ఆ సింహాసనం మీద పరమేశ్వరుడొచ్చి కూర్చోవాలి అంటే మీ ఇంట్లో ఉండేటటువంటి అమ్మ కానీ, చెల్లి కానీ, ఈ భార్య కానీ ఆరాధన చేయబడాలి. వాళ్ళు కూడా పూజింపబడాలి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. అక్కడ మాత్రమే ఆనందంగా నీ సింహాసనం మీద పరమేశ్వరుడు అనేటువంటి వాడు కూర్చుంటాడు అని చెప్పారు. అది మన సనాతన ధర్మం స్త్రీలకు ఇచ్చినటువంటి గొప్పతనం. సామాన్యమైనటువంటి స్త్రీలు కూడా దేవతగా చూడమని చెప్తున్నటువంటిది మనకు. మరి మీరు ఇంకొకటి అడిగారు. పూజల్లో ఎందుకు తక్కువ చేస్తున్నారు అని చెప్పేసి.
పూజలు తక్కువ చేయలేదు. నిజానికి భార్య పక్కన లేకపోతే యజ్ఞాధికారం ఇవ్వండి పురుషుడికి. ఓకే. కానీ ఒకవేళ భర్త పక్కన లేకపోతే భార్య చేసుకోవచ్చా వ్రతాలు, ఎన్నో పూజలు? వ్రతాలున్నాయి. హ్మ్. భర్త పెళ్లి కాకముందు కూడా చాలా వ్రతాలు. కాత్యాయని వ్రతం ఎవరు చేస్తారండి? పెళ్లి కాని పనికి చేస్తారు. అవును. రుక్మిణి కళ్యాణంలో చోటు లేదని హ్మ్. కాత్యాయని వ్రతం అని చేస్తూ ఉంటారు. అలా అనేకమైనటువంటి వ్రతాలు స్త్రీలు మాత్రమే చేసేది. పెళ్లి తర్వాత కూడా కుంకుమార్చన హాయిగా స్త్రీలే చేసుకుంటారు. ఆ హ్మ్. పురుషుని యొక్క అవసరం ఏం లేదు. లక్ష్మీదేవికి, శ్రీచక్రానికి కుంకుమార్చన చేసుకుంటూ ఉంటారు. లలితా సహస్రనామాలు చదువుకుంటూ ఉంటారు. దాంట్లో ఎక్కడ దోషం చేశారు? ఇంకా నిజం చెప్పాలంటే నన్ను అడిగితే సనాతన ధర్మం నిలబడి ఉంది అంటే కారణం ఏంటో తెలుసా? అంటే స్త్రీలే అంటారు. హ్మ్. పురుషుడు కాస్త అహంకారం పెరిగిపోయి నేను ఉద్యోగానికి వెళుతున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను అని పరమేశ్వరుడిని పక్కన పెడుతున్నాడు ఇంట్లో ఉండేటటువంటి సింహాసనాన్ని. ఆ సింహాసనాన్ని నిరంతరం కూడా దీపం వెలిగించి రోజు లలితా సహస్రనామమో, ఒక పూజో, పునస్కారమో ఏదో ఏవి దొరకదో బెల్లం గడ్డో పెట్టి రక్షించుకుంటుంది. ఆ యొక్క ఇంటిని సుఖంగా చూసుకుంటుంది స్త్రీ. హ్మ్. ఇప్పటికి కూడా చాలా మంది ఇంట్లలో మగాళ్ళు పూజలు మానేశారు. అవును. ఎవరు చేస్తున్నారు పూజలు? ఎవరు చేయట్లేదు. స్త్రీలు కానీ చేస్తున్నారు. శాస్త్రం ఏం చెప్తుంది అంటే నిత్య దీపారాధన పురుషుడు చేయాలని. పురుషుడు చేయాలి. కానీ పురుషులు చేస్తున్నారా? చేయట్లేదు. అందుకని ఆ బాధ్యత స్త్రీ స్వీకరించి చాలా గొప్పగా రక్షించుకుంటుందంటాను నేను. హ్మ్. పురుషుడు చెయ్యట్లేడు అహంకారంతో, వాడు నేను డబ్బు సంపాదిస్తున్నటువంటి మదగర్వంతో గాని, ఆ స్త్రీ చాలా గొప్పగా రక్షించుకుంటుంది కదా సనాతన ధర్మాన్ని. అంటే మా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు సుఖంగా ఉండాలంటే స్వామివారికి నిత్య దీపారాధన జరగాలి. నిత్యం కూడా కొంత బెల్లమో ఏదో ఒకటి నైవేద్యం పట్టాలి అనేటువంటి దాంతో రక్షణ చేసుకుంటూ ఉన్నారు స్త్రీలు. స్త్రీని చెయ్యకూడదని ఎక్కడ చెప్పలేదే. పురుషుడు అనేటువంటి వాడు అధికారి కాడు. ఎప్పుడైతే స్త్రీ గనక ఒకవేళ భార్య గనక శరీరాన్ని విడిచిపెట్టింది అనుకోండి, అన్ని పెళ్లి కార్యాలకు పిలవరు. అది ఈ మధ్య స్త్రీలకయింది కానీ హ్మ్. పూర్వకాలంలో ఎలా ఉండేది అంటే, ఒకవేళ భార్య గనక శరీరాన్ని విడిచిపెడితే వాడిని యజ్ఞయాగాదుల్లోకి రానివ్వరు. అవునా? అంటే వాడికి యజ్ఞాధికారం పోతుంది. అందుకని ఏం చేసేవాళ్ళంటే వెంటనే ఇంకో పెళ్లి చేసుకునేవాళ్ళు. ఎందుకు చేసుకునేవాళ్ళంటే ఇందుకోసం. ఓకే. ఇంకో పెళ్లి ఎందుకు చేసుకునేవాళ్ళు? పురుషుడే చేసుకోవాలని అనుకుంటుంటే కాదు. పురుషుడు అనగా ఒకవేళ పెళ్లి చేసుకోకుండా రహితంగా ఉంటే వాడు యజ్ఞాధికారానికి పనికిరాడు వాడు. ఓకే. ఆవిడ జబ్బు పడ్డా సరే ఆవిడని రక్షించుకుంటూ వాడు ఒక నడుము దగ్గర ఒక జాకెట్ ముద్ద పెట్టుకొని ఆవిడ ఉంది అని చెప్పేసి ఇది యజ్ఞం చేయాలి. ఒకవేళ చేస్తే ఆవిడ అనారోగ్యంతో ఉంది. ఆవిడ కుదరటం లేదు. ఏదో పక్షవాతం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కదండీ! కాస్త హ్మ్. అనారోగ్యం మొత్తం వచ్చేసి రాముడంతటి వాడికే పక్కన బంగారు సీతని సీతను పెట్టుకొని. పెట్టుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఆయన యజ్ఞాధికారి కాదు. అవును. ఆ! కాబట్టి యజ్ఞం చెయ్యాలి అంటే ఖచ్చితంగా స్త్రీ ఉండాలి. పురుషుడికి అని చెప్పారు. స్త్రీ హ్మ్. కాదు. ఓకే. స్త్రీ ఆయన లేకపోయినా, పురుషుడు లేకపోయినా స్వయంగా చేసుకునేటువంటి పూజలు ఎన్నో చెప్పారు మనకి. ఓకే సార్. థాంక్ యూ.